బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మందితో మహిళా సదస్సును నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల వరకు సభ జరగనుంది. ఈ మేరకు సభ ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్ లో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళా సదస్సును నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల వరకు సభ జరగనుంది. ఈ మేరకు సభ ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్ లో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ నిక్కత్. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శక్తి మిషన్ 2025 పేరుతో భారీ బహిరంగ సభ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ బహిరంగ సభ ఏర్పాట్లు గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లతో పాటు ఈ సభ సక్సెస్ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సభ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. అటు పోలీసు అధికారులు కానీ, హెచ్ఎండిఏ, మున్సిపల్, తర్వాత ఇతర ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆమె సమీక్షిస్తున్నారు. నిన్న క్షేత్రస్థాయిలో వెళ్ళి మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో సభ ఏర్పాట్లను కూడా మొత్తం పరిశీలించారు. సభకు ఎక్కడెక్కడి నుంచి జనం వస్తారు, ఏ విధంగా రూట్ మ్యాప్ అవన్నీ కూడా చర్చించడం జరిగింది. వేదిక అవన్నీ కూడా ఎలా ఉండాలని చెప్పి దానిపైన కూడా చర్చించారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా సంపాదన చేసే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీనిపైన గత కొద్ది రోజులుగా కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కేవలం మహిళలకే పెట్రోల్ బంకులను అందించి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీ బస్సులు కూడా అద్దె బస్సులు కూడా మహిళలకే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 600 బస్సులు టార్గెట్గా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ విడతల వారీగా మొదటి విడత 150 బస్సులు, ఆ విధంగా జిల్లాల వారీగా స్వయం సహాయక మహిళా గ్రూపులను అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా సంపాదన చేసేందుకు ఈ పథకాలు రూపొందిస్తున్నామని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు దాదాపు 1,00,000 మంది మహిళల్ని ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ సభకు తరలించేందుకు నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా మంత్రి సీతక్క నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, అదేవిధంగా మరో మహిళా మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు, మహిళా శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. మొత్తం 33 జిల్లాల నుంచి కూడా ఈ జన సమీకరణ మహిళలను సమీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటి మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పేరుతో ఏదైతే చేశారో ఇవాళ అక్కడ మహిళా విశ్వవిద్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మహిళా విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ పర్యాటక గ్రౌండ్ సభకు పాల్గొంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 రోజులు ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకి గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్తు, తర్వాత మహిళలకి నెలకు 2,500 రూపాయలు పథకం, ఇవన్నీ చేయకుండా ఈ విధంగా మళ్ళీ కొత్త పథకానికి రూపకల్పన కేవలం తాత్కాలికమని చెప్పి ఓవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఇవాళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి అనుకోవాలి. నిఖత్ చెప్పండి రామ్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న తరుణంలో పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారంటారు? అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సికింద్రాబాద్ పర్యాటక గ్రౌండ్ చుట్టుపక్కల కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ సభ కూడా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 8 గంటలకు పూర్తవుతుందని చెప్పి మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. కాబట్టి సభకు సమీకరించే బాధ్యులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి సభకు వస్తున్న మహిళలకు, సభకు తీసుకొస్తున్న మహిళలకు ఏ ఒక్క అసౌకర్యం జరగకుండా ఖచ్చితంగా మళ్ళీ సభకు వచ్చి వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా సురక్షితంగా చేరే వరకు కూడా అన్ని ఏర్పాట్లు సంబంధిత బాధ్యతలు తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా పరేడ్ గ్రౌండ్లో కానీ, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల కానీ అన్ని ఏర్పాట్లు సంబంధిత పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. నిఖత్ రామ్, అలాగే మహిళలు 1,00,000 మంది అంటే చాలా మంది మహిళలు వస్తున్నారు. అంటే ఇంతమంది మహిళని కంట్రోల్ చేయడానికి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అలాగే మహిళలకి ఇప్పుడు తాగునీటి సమస్య కానీ, వాష్రూమ్స్ కానీ అవన్నీ సమకూర్చారంటారా? అంటే ఎప్పుడైనా భారీ బహిరంగ సభలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా అనేక రూపాల్లో కూడా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మంచినీటి సౌకర్యం కానీ, ఇతర సౌకర్యాలు కానీ ఖచ్చితంగా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా, ఈ ఎండాకాలము సమస్య ఉంది కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సభను సాయంత్రం 5 తర్వాత ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎండ తీవ్రత కూడా తగ్గుతుంది. సాయంత్రం పూట ఈ సభ జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా, ఏ ఒక్క సభకు వచ్చే ప్రతి మహిళకు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్.